భూదాన్ భూములనే ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కబ్జా పెట్టిరు కదా, మరి ఆడికి ఎప్పుడు పోతాయి బుల్డోజర్లు అని అడుగుతా ఉన్నాం. అవి ఎప్పుడు కూడా కొడతారని మేము అడుగుతా ఉన్నాం. 65,000 ఎకరాల భూముల్ని, భూదాన్ భూముల్ని రాజకీయ నాయకులందరూ కలిసి కబ్జా పెట్టిరు. మరి పేదోడు ఇంత గూడు కోసం ఈ ఖమ్మంలో ఆ భూదాన్ భూముల్లో గూడేసుకుంటే వీళ్ళ కళ్ళు మండినాయా? నేను వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా మీ అందరు గెలిచినటువంటి బిడ్డగా చెప్తా ఉన్నా, ఈ భూమిని ఎట్టి పరిస్థితిలో పోనివ్వను. ఈ భూమి పేదవాళ్ళకే దక్కాలి. ఈ భూమి ఈ పేదవాళ్ళ కన్నీటి గోసల మీద నువ్వు అక్కడ ఏమీ నిర్మించలేవని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. చూసుకుంటాం. మేము కూడా కడుపు మాడినటువంటి బిడ్డల పక్షాన నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ యుద్ధంలో మేమా మీరా తేలిపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యుద్ధంలో అంతిమంగా గెలిచేది మేమే, పేదవాళ్ళమే గెలుస్తాం. అవసరమైతే ఈ 62 ఎకరాలు వదిలితే వదలండి, లేదంటే పక్కనున్న కలెక్టరేట్ కూడా కబ్జా పెట్టుకుంటాం. మీరే ఎక్కడికి వస్తే ఎక్కడ ఉంటాడు? కోడి పిల్లని అడగమ్ముతాడు, కోడి పిల్లని అడగమ్ముతాడు. ఇవన్నీ చెప్పిండు. ఆయన కట్టియలే. ఆయన కట్టియకపోగా మనం కట్టుకున్నటువంటి జాగాలో బుల్డోజర్లు పంపించిండు గతంలో. ఇక ఈయన ఆ దరిద్రం అట్లుందని చెప్పి ఈ దరిద్రాన్ని తెచ్చుకున్నాం, ఈ కాంగ్రెస్ దరిద్రాన్ని, రేవంత్ రెడ్డిని. ఈయన తెచ్చుకుంటే ఈయనేం చెప్పిండో తెలుసా? ఈయన ఏం చెప్పిండంటే, ముఖ్యమంత్రి కాకముందుకు ఏమన్నాడు అనుకున్నావు రేవంత్ రెడ్డి గారు? పేదవాడు కబ్జా పెట్టుకొని ఇంత ఇల్లు కట్టుకుంటే తప్ప, దాన్ని రెగ్యులరైజ్ చేయొచ్చు కదా అని చెప్పిండు. పేదవాడు ఇల్లు కట్టుకుంటే తప్ప, దాన్ని రెగ్యులరైజ్ చేస్తే తప్పేముంది? చట్టాలు ఉన్నాయి కదా, మార్చుకోవచ్చు కదా. జీవో నెంబర్ 58, 59 ఉన్నాయి కదా, మార్చుకుంటే తప్పేందని అన్నాడు. మరి ఈ మార్చుకుంటే తప్పేందన్న మొనగాడే ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యి అట్లా మారుస్తారని ఇల్లు కూడా కొడతా ఉన్నాడు. ఇగో సందర్భం వచ్చినప్పుడు భూదాన్ భూములైనా ప్రభుత్వ భూములైనా ఇది కాదు, ఇంకొక బయట కూడా ఉంది, రాధాకృష్ణతో మాట్లాడు. అయితే ఇది ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పిన మాట. సందర్భం వస్తే అంటే ఎలాంటి సందర్భం రావన్నో మరి నాకు అర్థం కాదు. ఇంతకంటే పెద్ద సందర్భం ఉంటుందా? వేలాది మంది బిడ్డలు రోడ్డు మీద పడి అన్నమో రామచంద్రకి ఇంత గూడు కావాలి, మా బతుకు తెరువుకు అని చెప్పి ప్రజలంతా రోడ్డున పడితే ఇది సందర్భం లెక్క కనిపిస్తలేదా? ఇది సందర్భం కాదా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? నువ్వేమో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా, ఆ ఇళ్లలోకి మిమ్మల్ని దోల్తా అని చెప్తివి. ఇళ్లలోకి నువ్వొచ్చుడు సంగతి తర్వాత జేసీబీలను తోలి ఉన్న ఇల్లు కూలగొట్టబడితే ఇలా ఒక దరిద్రుడు కాకపోతే ఒక దరిద్రుడు, ఒకడు కాకపోతే ఒకడు ఈ పేద ప్రజల రక్తం తాగుతా ఉన్నాడు. ఇక్కడ ఇవాళ మీ పార్టీ ఆఫీసులకు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కట్టుకుంటేందుకు వాళ్ళకు 15 ఎకరాలు తీసుకురు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు 11 ఎకరాలు. ఏడా కోకాపేట్ల ఒక్కొక్క ఎకరం 100 కోట్ల రూపాయల విలువైంది. ఈ పార్టీ ఆఫీసులకు కట్టుకుంటారు, మీ భూములు తీసుకుంటారు, సర్కారు భూములు. కానీ ఈ ప్రజలకు ఇల్లు కట్టుకోవడానికి భూములు ఇయ్యదా ఈ ప్రభుత్వం? ఎక్కడి ఈ భూములు? మీ తాతలు ఏమైనా సంపాదించిరా? రేవంత్ రెడ్డి గారు ఏమైనా, వాళ్ళ మామగారు ఏమైనా ఇచ్చిపోయిన భూములా ఇవి? ఏమైనా కట్టం కింద ఇచ్చినాయా? ఇవి పేదవాడి భూములు. ఇది పేదవాడు రక్తం చిందించిన భూములు. ఇవి పేదవాడి కన్నీటి చుక్క ఉంది ఈ భూముల్లో. కాబట్టి ఈ భూములు 100% పేదవాళ్ళకే దక్కాలి. లేదు అంటే మేము ఇవ్వము అంటే మరి భూదాన్ భూములు 65,000 ఎకరాల భూములను కబ్జా పెట్టిన దొంగల ముఠా సంగతి ఫస్ట్ తేల్చిన తర్వాత ఇడికి రావాలి. ఫస్ట్ దాని సంగతి తేల్చిన తర్వాత ఇడికి రావాలి. ఆ ముఠా కబ్జా పెట్టిన భూముల లిస్టు ఒక్కొక్క చోట ఎంత కబ్జా పెట్టిరో ఒక్కసారి బ్యాక్ పేజీలో ఉంది.
ఎంతెంత కబ్జా పెట్టిరో చూడమ్మా. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 14,000 ఎకరాల భూదాన భూములను అక్కడ ఉన్నటువంటి రెడ్లు వెలమలు కబ్జా పెట్టిరు. నల్గొండ జిల్లాలో 12,000 ఎకరాల భూములను కబ్జాలు పెట్టి బతుకుతా ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో 25,000 ఎకరాల భూములు కబ్జా పెట్టిరు. ఇదే ఖమ్మం జిల్లాలో 6,000 ఎకరాల భూదాన భూములను కబ్జాలు పెట్టి బతుకుతా ఉన్నారు. ఇప్పుడు వాటి సంగతి ఏంది మరి? ఈ 62 ఎకరాల పేదవాళ్ళ భూముల పైన మీకు కన్నుబడ్డదే. మరి 65,000 ఎకరాల భూములను కబ్జా పెట్టిన ఈ దొంగల సంగతి ఏందో తేలన్నా వద్దా? మరి మాకు ఇవి దక్కనప్పుడు నీకు అవి దక్కకూడదు, మాకు ఇవి దక్కనప్పుడు మీకు అవి దక్కకూడదు. మాకంటే ముందు కబ్జా పెట్టిన భూముల సంగతి ఏందో తేలాలి. మేము కబ్జాదారులం కాదే, వాటాదారులం. ఈ భూమికి మేము వాటాదారులం. ఈ భూదాన్ భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూముల్లో మనం వాటాదారులము, మనం షేర్ హోల్డర్సు. వాటాదారులకు హక్కు లేదంటారండి. కోర్టు తీర్పు ఏమనిచ్చింది? నేను మీ భూములను, మీ ఇళ్లను రెగ్యులరైజ్ చేయాలని తీర్పు ఇవ్వగానే బుల్డోజర్లు తీసుకొని వచ్చినాం. ఓకే అయ్యా, ఇదే హైకోర్టు పేదవాడి భూములు గుంజుకున్నప్పుడు, పేదవాడు భూములు గుంజుకుంటే హైకోర్టుకు పోతే ఇదే హైకోర్టు చెప్పింది వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వమంటేనేమో ఈయన ఇస్తలేడు. ఇప్పుడు పేదవానికి భూములు ఇచ్చే కాడనేమో లేదు, గుంజుకునే కాడనేమో ఉత్సాహంగా పనిచేస్తా ఉంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడానికి సిద్ధంగా లేము. రాబోయేటువంటి రోజుల్లో రేపు ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్ వస్తాయి కదా, యాడికి పోతారు మీరు? ఎంత దూరం పోతారు? కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ లెక్క ఎంత దూరం పోతారని నేను అడుగుతా ఉన్నా. మీ పార్టీలన్నింటినీ ఆ వినోబా నగర్ లో 62 ఎకరాల్లో ఇంకేమైనా ఖాళీ జాగుందా? ఏమైనా ఎక్కడైనా మూలకుందా? ఈ పార్టీలను అందులో బొంద పెడదాం, ఈ పార్టీలను తీసుకపోయి అందులో బొంద పెడదాం. అందులో భూదాన భూములు ఎవరు క్వారీలు మీ అయ్యే జాగిరా? అందులో దౌకపోవడానికి, క్వారీలలో ఉన్నటువంటి ఖనిజాలను ఎత్తుకపోవడానికి మీకు ఎవడా హక్కు ఇచ్చిండు? మరి ఎన్ఓసి లేదు, ఏమీ లేదు. ఆ భూములు మాయే. బాజప్తా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడి నుంచి చెప్తా ఉన్నా, 2-3 రోజులలో తిరిగి ఆ భూములు వీళ్ళకి పట్టా చేసి ప్రభుత్వం ఇయ్యాలి. లేదు అనంటే ఖమ్మం కలెక్టరేట్ కబ్జా పెడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఖమ్మం కలెక్టరేట్ కబ్జా పెడతాం. ఖమ్మం కలెక్టరేట్ కూడా ఖమ్మం కలెక్టరేట్ కబ్జా పెడదామా? చలో కలెక్టర్ గారు, మా ఆడోళ్ళు ఇంటి బయట ఉంటారు కదా, నీ ఇంటి ఆడమే కూడా బయటనే ఉండాలి. నీ ఇంటి ఆడమే కూడా ఇట్లా సెంటర్ లోనే ఉండాలి. నీ ఇంటి ఆడమే కూడా ఈ అంబేద్కర్ భవన్ కాడికి వచ్చే తినాలి. మాకో న్యాయం, మీకో న్యాయమా? అయితే ఇక్కడ ఈ ముఠా నాయకులు, ఏది ఆ భూముల పైన కన్నేసిన ముఠా నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ ముఠా నాయకులను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టడానికి సిద్ధంగా లేము. బరాబర్ మీరు ఇక్కడ ఇంత తొందరగా ఆతృతంగా ఆర్డర్ కాపీ తీసుకొచ్చి ఇల్లు కూలగొట్టేంత వేగంగా పనిచేసినోడెవడు? ఈ రాష్ట్రంలో కలెక్టర్ గారికి ఇప్పుడు పని చెప్తే 6 నెలల దాకా పైరు పుట్టడు. అటువంటి కలెక్టరు ఆగ మేఘాల మీద ఆర్డర్ కాపీ సంకల పెట్టుకొని వచ్చి వెంటనే జేసీబీలకు కిరాయిలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, నైట్కు నైటే ఇండ్ల మీద పడి కూలగొట్టేంత శరవేగంగా పనిచేస్తా ఉన్నారు కదా. ఈ ఖమ్మంలో ఉన్నటువంటి పేదవాళ్ళమంతా తలుచుకుంటే నీ కలెక్టర్ బంగ్లా 5 నిమిషాలు నేలమట్టం చేస్తామేమనుకుంటున్నావు? మా గూడు కూల్చినప్పుడు, మా పొట్ట మీద కొట్టినప్పుడు
దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా నిన్న మొన్న 4-5 మావోయిస్టులు లొంగిపోయినారు కదా, నిన్న మొన్న 4 మావోయిస్టులు లొంగిపోయినారు కదా, ఇప్పుడు నీ దాన్నే ఉన్నారు కదా, వాళ్ళతో చెప్పి ఇది నువ్వు చేసింది కరెక్టేమో అని. వాళ్ళతో కమిటీ లొంగిపోయిన మాజీ మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కమిటీ వేసి ఈ పేదవాళ్ళు అక్రంగా ఉంటున్నారని చెప్పి చూద్దాం, నీకు దమ్ముంటే వాళ్ళే చెప్తారు. మనమే కదా చెప్పింది దున్నేటోందే భూమి అని, మరి ఉండేటోంది ఇల్లు కాదా? దున్నేటోంది భూమి అయినప్పుడు ఉండేటోంది ఇల్లు కాదా? బాజప్తా ఇల్లు అవుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు సమగ్ర ఎంక్వైరీ చేసి ఈ భూదాన్ భూముల పేరుతో అక్రమ దందా, అక్రమ పట్టాలలో డబ్బులు సంపాదించుకున్న దొంగల ముఠా మీద పీడీ యాక్ట్ నమోదు చేసి లోపటేయాలి. ఈ పేదవాళ్లకు 4 రోజులలో పట్టాలు మంజూరు చేయాలి. అందులోనే కూల్చివేసినటువంటి ఇండ్లకు పరిహారంగా తిరిగి ప్రభుత్వమే ఆ ఇండ్లను నిర్మించాలి. అలాగే వినోబా అహోరాత్రులు అన్నమో రామచంద్రాన్ని కడుపు చేతుల పట్టుకొని తిరుగుతున్న ఈ పేద బిడ్డలకు క్షమాపణ చెప్పి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పి ప్రతి ఇంటికి ₹1,00,000 సహాయం చేయాలి, ఆర్థిక సహాయం చేయాలి. ఇది చేయాలి. అలాగే ఈ తెలంగాణ ప్రభుత్వం మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి. ఈ ఖమ్మం జిల్లాలో కట్టిన ఎన్నో కానీ కూలగొట్టినవి ఎక్కువ ఉన్నాయి. గృహ నిర్మాణ శాఖ కాదు, గృహ కూల్చివేత శాఖ లెక్క తయారైంది అది. నేనేం చెప్తా ఉన్నా, అయ్యా ఈ ఖమ్మం జిల్లా మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారు, ఈ కన్నీటి బాధలు, ఈ ఆడబిడ్డల కంట శోష మీకు ఎట్లా నిద్ర పడతా ఉంది? ఈ ఖమ్మంలో ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటే మీరు తింటే ఎట్లా పైకి పడతా ఉంది? మీ కంటికి కునికెట్లా వస్తా ఉందని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రాష్ట్రం అంతా వీళ్ళ గోస చూసి, వీళ్ళ కన్నీటి బాధ చూసి ఒక వీడియో నేను చూసిన, ఒక వీడియో ఆగమ్మా ఓ అమ్మా ఆగు, ఒక వీడియో చూసిన పోలీసు ఆయనే మీ బాధ చూసి కన్నీరు పెడుతున్నటువంటి వీడియో చూసిన, అంత ప్రత్యక్షంగా వాళ్ళ బాధ కన్నీళ్లతోటి తుడుచుకుంటూ ఏమి చేయలేకపోతున్నాం ఈ ప్రజలకని ఆ పోలీసు కన్నీళ్లతో ఉంటే గుండె కరిగిపోయింది చూస్తా ఉంటే. సాధారణంగా పోలీసుల హృదయాలు చాలా కఠినంగా ఉంటాయి అంటారు, కానీ మీ గోస చూసిన తర్వాత ఆ హృదయం కరిగిపోయి కన్నీళ్లు పెట్టి నేను ఏమి చేయలేని దుస్థితిలో ఉన్నాని ఆ పోలీస్ అధికారి బాధపడుతుంటే చాలా బాధ అనిపించింది. అందుకోసమే ఒక మాట చెప్తా ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అయితే, నువ్వు నిజంగా ముఖ్యమంత్రివే అయితే ఈ ఖమ్మం జిల్లా 3 మంత్రులను ఏం తప్పు చేసిందా? ఖమ్మం 10కి 10 స్థానాలు తీసుకుపోయి మీ బొంద మీద పెట్టింది కదా, ఎమ్మెల్యే స్థానాలు తీసుకుపోయి. మరి ఏమైందయా? ఈ ప్రజలను ఎందుకు బొందలో వేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే ఖమ్మం జిల్లాకు మీరు 2-3 సార్లు వచ్చినారు. అటేదో దేవాదుల ఎత్తిపోతల కాడికి, శ్రీరామ సాగరు, సీతమ్మ సాగర్ కాడికి పోయినావు, మరి వినోబా నగర్ కాడికి రావా నువ్వని నేను అడుగుతా ఉన్నా. గతంలో 5-6 మంత్రులను, ముఖ్యమంత్రులను తీసుకొచ్చి కేసీఆర్ పక్కకే మీటింగ్ పెట్టిండా? పక్కకే మీటింగ్ పెట్టిండు. మరి పక్కకే మీటింగ్ పెట్టినటువంటి కేసీఆర్ గారు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా కోర్టులో కేసు స్టార్ట్ అయింది, దానికి నీ కూడా బాధ్యత ఉంది కదా. కాబట్టి ఈ అన్యాయంలో, ఈ పాపంలో వీళ్ళిద్దరూ తోడు దొంగలే. వీళ్ళిద్దరూ ఈ వినోబా ప్రజలకు క్షమాపణ చెప్పి
ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఖాతాలో 1600 కోట్ల రూపాయలు ఉన్నాయి. మీ పార్టీకి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, ఈ పేదవాళ్ళ పక్షాన ఉండాలనుకుంటే, తెలంగాణ ఏది బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ వినోబా నగర్ కోసం ఓ 100 కోట్లు వాళ్ళ పార్టీ ఫండ్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఇండ్లు కట్టియాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నా.